ఆ లొకేషన్ ఏంటండి? న్యూజిలాండ్ అంతా గ్రీనే ఉంటుందండి. ఓకే. న్యూజిలాండ్ అంతా గ్రీన్. అంత దూరం వెళ్ళి వాళ్ళందరినీ తీసుకుని ఎందుకంటే చక్కగా ఈ పక్కనే దుర్గం చెరువు ఉంది కదా, తీసేస్తే పోద్ది. మోహన్ బాబు గారి గురించి చెప్పాలి. మోహన్ బాబు గారు చాలా గొప్పవాడండి, మంచి నటుడు. ఆడో పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు. భారతదేశం గర్వించేటువంటి అతి తొమ్మిది నటుల్లో ఒకడు. వాడే ఉద్దేశంతో అన్నాడు. ఒక అక్కినే నాగేశ్వరరావు, ఒక ఎన్టీ రామారావు. ఆ ఏజ్ తర్వాత వచ్చినటువంటి తరంలో మోహన్ బాబు గారు ఒకరు. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. ఏమయ్యా, నిన్ను హైదరాబాద్ నుంచి పొగిడించుకోవడం కోసం పిలిచాడా? డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. ఏమండి మీకు ఒక 50 ఉంటాయా? 50 అండి. నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు అయింది ఆయన. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటా. నిజంగా ఈయన ఎన్ని వేదాలు చదువుకున్నాడు రా బాబు అనిపిస్తుంది. విడిగా ఆయన చదువుకోవాలి, మనకు తెలుసు అది. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? విష్ణు కన్నప్ప అంటున్నారు. అప్పట్లో రాజ్కుమార్ వేశాడు, ఆ తర్వాత కృష్ణరాజు గారు వేశారు. వీడు ఏం చేస్తాడు రా బాబు? నాకే కలిగిందంటే చాలా మంది కలిగి ఉంటుందిగా. 100% కరెక్ట్ అండి. మానవుడికి రొమాన్స్ అనేది అతి సహజమైన గుణం. ఆకలి దాహం ఎలా ఉంటుందో రొమాన్స్ కూడా అలాంటిదే. అటువంటిది ఆటవికుడైన వాడు ఎట్లా ఉంటాడు? కోపంలో కూడా ఎంత కసిగా ఉన్నావే. కళ్ళల్లోంచి కామం గారిపోతుంది, కవర్ చేసుకోరా కదా. కరెక్టే. ఆ ఆటవిక లక్షణాలతో కూడి ఒక అద్భుతమైనటువంటి తెలియకుండా దొంగ ఎదురుగా ఉన్నాడు ప్రభుదేవ. గీత దాటకుండా, పరిధి దాటకుండా, చించ్ చించ్ అది కాకుండా, చించ్ చించ్ అది కాకుండా. ఓకే, సెకండ్ అండి. మీకు బాడీ డబుల్ ఉన్నారా? ఒక్కడు మాత్రం దొరికాడండి కన్నప్పకి. బట్ హీ వాజ్ 4 inches షార్టర్ దెన్ మీ. అయ్యి బాబోయ్, నిజమే? నమ్మ బుద్ధి కావట్లేదురా. సో దానివల్ల ఆర్మ్ సరిపోలా మాకు. వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. ఐఎమ్ సర్చింగ్, బట్ నా హైట్, నా స్ట్రక్చర్కి దొరకలా. డైలాగ్ కొంచెం అతికలేదు. పాట వినేటప్పుడు బాగుందా లేదా అని వింటున్నారు. రేపు సినిమా చూసేటప్పుడు విష్ణువా ప్రభాస్ నిజంగా యాక్ట్ చేశాడా, లేకపోతే వాడు ఏ అవతార్ యాక్ట్ చేసిందా, లేదా వాడు డూప్ యాక్ట్ చేశాడా అనేది మీకు అనవసరం. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని అనేది మీకు అనవసరం. రెండోది, నీకెందుకు చెప్పను నా డూప్ యాక్ట్ చేశాడని చెప్పి. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. నువ్వు వచ్చే నన్ను చూడడానికి, నీకు నేనే కనిపిస్తున్నాను కదా అక్కడ. నీకు ఇప్పుడు నువ్వు వచ్చే నన్ను చూడడానికి, నీకు నేనే కనిపిస్తున్నాను కదా అక్కడ నీకు. సో వాట్స్ యువర్ ప్రాబ్లమ్? There shouldn't be a problem for you. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. తెలుగు స్టేట్స్లో ఉన్న సినిమా ఆడియన్స్ మీ మీద కొంచెం తక్కువ చూపు లేదా కొద్దిగా నెగిటివిటీ ఉంది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ట్రాక్ రికార్డ్ అంటే లాస్ట్ 3 releases నాకు తెలీదమ్మా. they were not up to the mark. So when someone with not up to the mark is trying to do something so ambitious. తెలుగులో ఏడు, ఇంగ్లీష్ రాదా? వచ్చు, అయినా తెలుగులో ఏడు. అయినా తెలుగులోనా? నాకు 2-3 కోట్లు ఇచ్చావంటే నేను చేస్తా. అంతగా నువ్వు అనుకున్న స్పాన్లో నేను చేయలేను. కథ నీకు ఇస్తాను, నువ్వు చేసుకోవాలి. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. 2015లో ఇచ్చేసాడు. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, నమ్మితే కర్మ. దే సెడ్ న్యూజిలాండ్ వెళ్ళి చూడు అన్నారు. న్యూజిలాండ్ వెళ్ళి చూసిన తర్వాత ఐ వాజ్ లైక్, దిస్ ఇస్ వేర్ మై కన్నప్ప ఇస్ కమింగ్. ఏంటి మొక్కల అంతర్థం ఉంది? లేదేటి. సో మీరు సినిమా 27వ తేదీ చూసేటప్పుడు కూడా ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఉంటాయి. నేను నమ్మను. షూట్ చేసినప్పుడు 10, 20, 30 సంఖ్యలో సెట్స్ చేస్తుంటారు. ఈ టీజర్లో ఎక్కడ ఒక సెట్ కనిపించలేదు. మీరు చూసింది చాలా వరకు సెట్లే. అవునా? అంటే మేము 9,000 acre ఫామ్ ఒకటి రెంట్కి తీసుకున్నాం. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అండ్ చాలా మందికి తెలియదు ఏంటంటే ఫస్ట్ టీజర్లో అతి తక్కువ విఎఫ్ఎక్స్ ఉన్నింది. సెకండ్ టీజర్ హ్యాడ్ వెరీ లార్జ్ విఎఫ్ఎక్స్. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్.
మీరైనా నమ్మండి సార్. మీరు చూపించిన విజువల్స్ లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఇస్ అవుట్డోర్. సో అవుట్డోర్ ఉండటం వల్ల సెట్స్ లేవనుకుంటున్నారు. నిజమేనయ్యా పుల్లారావు. ప్రభాస్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా వర్చువల్గా వాళ్ళు అంత క్లోజ్ అయిపోతారు. నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతాను. మీ దగ్గరికి వచ్చేసరికి, మీ ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసరికి అంత డిస్టెన్స్ ఎందుకు అయిపోయారు ఫ్యాన్స్? అంటే అది డిస్టెన్స్ మీకు అనిపిస్తుంది కానీ అండి, వీళ్ళందరూ ఎంతమంది మా దగ్గర ఉన్నారనేది మీకు తెలియదు. ఫెయిల్యూర్ ఇచ్చిన వాళ్ళు దాన్ని మా హీరోనే వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. సరే మరో మంచి సినిమా ఇస్తాడు. మాకు లేరంటున్నారా మీరు? ఫ్యాన్ లేరంటలేదు, ఇది రియలైజేషన్. మిమ్మల్ని ఓన్ చేసుకోలేకపోతున్నారు ఎందుకు? మీ తరఫున డిఫెండ్ చేసి ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారా? ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఇక్కడ ఒకటి పీకు, ఇండియా కినపడేటట్టు పీకో. బాగుండదు. ఏకమన్నప్పుడు పీకో. కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. ఏకమన్నంతే పీకో. ఓకే ఓకే.